పాండిచేరికి వెళ్దాం అనే ప్లాన్ ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే పాండిచేరి వెళ్దామని నేను పవన్ ఎల్ల అయితే బయలుదేరిపోయినాము. మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ తిరుతని కాడ కట్టు కారా అయిపోయింది. అసలు ఏమైందో అని దిగి చూస్తే ఇంజన్ మొత్తం గారిపోయింది. అలాగే లోపల ఏదో బ్లాస్ట్ అయిపోయింది అన్నాడు మా వాడు. ఇంకా చేసేదేం లేక మా వాళ్ళైతే కాల్ చేసాము. వాళ్ళైతే ఇంకో కారు ఎత్తుకొచ్చారు. ఇక దానికి దీనికి దారం వేసుకుని లాక్కెళ్దామని ప్లాన్ వేసాము. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు అనిపిస్తుంది మామ, దరిద్రుడికి దాహం వేస్తే సముద్రాలన్నీ ఎండిపోయినట్టు మా పరిస్థితి ఇలా అయిపోయింది. ఇదంతా ఒక టాస్క్ అనుకుంటే మా వాడు బండి స్టార్ట్ లేకపోతే బ్రేక్లు పని చేయవురా, జాగ్రత్తగా ఉన్నాను రా అన్నాడు. దెబ్బకు భయం ఎత్తుకునేసి అక్కడ బొట్టు ఉంటే ఎత్తి బొట్టు పెట్టుకుని దేవుని తలుచుకుంటా కూర్చున్నాను నేను దారి మొత్తము. నాకు బ్రేకులు పడవరాని, నీకన్నా బ్రేకులు అన్నా పడతాయి. లోపల గజ్జలు అణుకుతున్నా బయటకు మాత్రం నవ్వుకుంటా ఉన్నాం మేమైతే. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సో అటు తిరిగి సేఫ్ గా అయితే ఇంటికి వచ్చేసాం. సో అదనమాట ఈరోజు జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. సరే అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై.